కలియుగ దైవం అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కంచి మధుసూదన్ తెలిపారు. మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు వివరాలు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలియజేశారు. వేకువజామున 5 గంటలకు సుప్రభాత సేవ తర్వాత అధ్యయనోత్సవం, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షధారణ, భక్తి కార్యక్రమాలు శనివారం రోజున శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణం వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. శనివారం సాయంత్రం మెదక్ పట్టణ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు ఉంటుందన్నారు. చివరి రోజున 108 కలశాలతో శతఘటాభిషేకం, చక్ర స్నానం, అలంకరణ, లక్ష పుష్పార్చన, వివిధ భక్తి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మన మెదక్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీనివాసుడు దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దేవస్థానంలో 35వ బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగినాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4 తేదీలలో కార్యక్రమాలు రోజు ఉదయం సాయంత్రం కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇందులో భాగంగా రేపు అనగా శనివారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున కోరుచున్నాం. జై శ్రీ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట నిర్వహించి 30 సంవత్సరాలు సుభిక్షంగా ఉండాలనే మనందరినీ కూడా యావత్ లోకాన్ని చల్లగా కాపాడాలని